చిట్టి బొమ్మలు, అమ్మవారి రూపాలు, దేవత కథలు నమూనాలతో విశాఖలో దసరా బొమ్మల కొలువు సందడి చేస్తుంది. రాక్షస సంహారం సమయంలో ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారిని చూసేందుకు దేవతలకు సైతం శక్తి సరిపోదని అమ్మవారిని బొమ్మలుగా మార్చారని నానుడి. ఆ తర్వాత అమ్మవారికి 9 రోజుల పాటు పూజల అనంతరం అమ్మవారి శాంతమూర్తిగా భక్తులకు దర్శనం ఇచ్చిందనేది నానుడి. అందుకే దసరా ఉత్సవాల్లో బొమ్మల కొలువు ప్రత్యేకంగా పెడతారు. విశాఖలో బొమ్మల కొలువుపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. దసరా మహోత్సవాల్లో ముఖ్యంగా దేవీ నవరాత్రులు చేయడంతో పాటు ప్రతి తెలుగు లోగిళ్లలోని కూడా బొమ్మల కొలువుల్ని పెట్టుకోవడం అనేది కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది. అందుకనే ఈ దసరా నవరాత్రులు కూడా అమ్మవారిని స్తుతిస్తూ స్మరిస్తూ భక్తులంతా కూడా మరి ముఖ్యంగా మహిళలు ఈ బొమ్మల కొలువుల్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే ఈ బొమ్మల కొలువులు వెనకాల ఒక ఇతిహాసపు కథ కూడా ఉంది. ముఖ్యంగా బొమ్మల కొలువులు ఎందుకు పెడతారనంటే రాక్షస సంహారం అమ్మవారు చేసేటప్పుడు ఆ చెడుని చూడకుండా ఉండేదానికి కాసేపు అక్కడున్న అందరినీ కూడా దేవతల్ని అందరినీ కూడా అమ్మవారు బొమ్మలుగా మార్చేసిందంట. ఆ కథనంగా తీసుకుని మరి బొమ్మల కొలువుల్ని ఏర్పాటు చేయడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా విశాఖపట్నంలో కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అసలు ఈ బొమ్మల కొలువుల్ని ఎలా ఏర్పాటు చేశారు, ఇంత సృజనాత్మకంగా ఇంత అద్భుతంగా ఈ బొమ్మలన్నిటిని కూడా తీసుకొచ్చి పెట్టి మహిళలకి పేరెంటాలు ఇచ్చి వాళ్ళని అంటే అమ్మ అంటేనే మరి స్త్రీ శక్తి, స్త్రీ స్వరూపం, శక్తి స్వరూపిణి. మరి అలాంటి అమ్మవారిని కొలుచుకునేటప్పుడు ఈ బొమ్మల కొలువులతో ఎలా ఇక్కడ ఏర్పాట్లు చేశారనేది ఇక్కడ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. బొమ్మతో పాటు ఆ బొమ్మలని మనం పూజించుకోవడం, వాటి తాలూకా అంటే మనం పెట్టినప్పుడే ఏదైతే కాన్సెప్ట్ పెడతామో వాటిని వివరిస్తూ కూడా ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈసారి నవదుర్గని పెట్టామని అంటున్నారు. ఇలా అంటే ఇప్పుడు మీరు ఎన్ని స్టెప్స్ ఇక్కడ ఏర్పాటు చేయాలి? మేము ఇక్కడ మెయిన్ అయితే 5 స్టెప్స్ అండి. 5 స్టెప్స్ తర్వాత 3, 4 అలాగ అంటే మెయిన్గా 5 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ అలాగ పెడతాం స్టెప్స్. సో నాది మెయిన్ 5 స్టెప్స్. తర్వాత బొమ్మలు యాడ్ చేస్తూ సంవత్సరం కనీసం ఒక బొమ్మను యాడ్ చేసుకుంటూ ఉండాలి దీనికి. సో ఇదేంటంటే దసరా మహోత్సవం అంటే మెయిన్గా ఏంటంటే శక్తి స్వరూపాన్ని మనము ఆహ్వానించి ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం కాబట్టి అదేంటంటే శక్తిగా మనము ఏ ప్రతిమలో కూడా అన్ని ప్రతిమల్లో కూడా శక్తి స్వరూపం ఉంటుంది. ఈ 9 రోజుల్లోని అమ్మవారు ఈ బొమ్మలు అన్నది ఉత్తి బొమ్మలే కాదు, రంగులు పూసుకునే బొమ్మలు కాదు, దీంట్లో అమ్మవారు నివసిస్తుంది అని ఒక నానుడి. సో అదే దీనిగా మాకు తరతరాలుగా ఒక సాంప్రదాయంగానే ఫాలో అవుతూ వస్తున్నాము. అదే మేము ఇక్కడికి వచ్చాక నేను ఒక 15 ఇయర్స్ నుంచి ఇది స్టార్ట్ చేసి పెట్టుకుంటున్నాను. అంతకు పెళ్ళికి ముందర పెట్టేవాళ్ళము. పెళ్ళి తర్వాత మేము ఇక్కడికి వచ్చాక ఇక్కడ 15 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసి పెడుతున్నానండి. సంగీతం నేర్చుకుంటున్నారంట కదా, అమ్మవారిని స్తుతిస్తూ ఒక చిన్న స్తోత్రం మా కోసం. స్తోత్రం లాంటిది కాదు, ఒక ఐటమ్ కీర్తన పాడుతుంటాము. మామవతు శ్రీ సరస్వతి, మామవతు శ్రీ సరస్వతి, మామవతు శ్రీ సరస్వతి, కామకోటి పీఠ నివాసిని, మామవతు శ్రీ సరస్వతి, కామకోటి పీఠ నివాసిని, మామవతు శ్రీ సరస్వతి. ఇది చక్కగా ఆ అమ్మవారిని ఇలా స్తుతిస్తూ పాడుతూ మరి అమ్మవారి గేయాలతో పాటలతో నిజంగానే ఆమె కొలువైన ఈ స్థానాన్ని మరి కోవెలగానే అందరూ కూడా భావిస్తారు. ఇక్కడ ఒక దుర్గ కాదు, ఒక లక్ష్మి కాదు, ఒక అమ్మవారు కాదు, మొత్తం సమస్త లోకాలని ఏలే పాలే ఆ అమ్మవారు నిజంగానే ఇక్కడ కొలువై ఉంది. ఇంతటి మహోన్నతమైన ఈ మహిమాన్వితమైన బొమ్మల కొలువులు నిజంగానే చూడముచ్చటగా ఉండడం మాత్రమే కాదు, భక్తి భావాన్ని పెంచడం, ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని మనందరికీ పంచడం నిజంగానే ఈ దసరా మహోత్సవాల్లో ఒక అదృష్టంగా భావించాలి. ఈ బొమ్మల కొలువుల్లో మనము కూడా HM TV కూడా పార్టిసిపేట్ చేస్తూ మనందరమీ కూడా ఈ బొమ్మల కొలువులు ఇంత ముగ్ధ మనోహరంగా ఏర్పాటు చేసిన వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు దసరా సందర్భంగా HM TV ప్రేక్షకులందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు. వీడియో జర్నలిస్ట్ దాని